యేసు ప్రభు ఏం చేశాడంటండి? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎక్కడ లేడు? ఇక్కడ అంటే యేసు ప్రభు సమాధిలో లేడు. యేసు ప్రభు సమాధిలో లేడు. ఆయన సమాధిలో కుళ్ళిపోయిన దేవుడు కాదు. యేసు ప్రభు పంపించిన దేవదూత చెప్పే విషయం ఏంటంటే ఆయన సమాధిలో లేడు. ఆయన మృతమైన స్థితిలో లేడు. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. పరిశుద్ధాత్మ ద్వారా దావీదు పలికిన మాట, ముందుగానే ప్రవచనం. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభువారు ఆయన సమాధిలో లేడు, సజీవుడై ఉన్నాడు. సమాధిలో లేడు, సజీవుడై ఉన్నాడు. మృతమైన స్థితిలో లేడు, మృత్యుంజయుడై ఉన్నాడు. సమాధిలో లేడు, సజీవుడై ఉన్నాడు. మృతమైన స్థితిలో లేడు, మృత్యుంజయుడై ఉన్నాడని దేవదూత ఆ యొక్క స్త్రీలకు చెప్పటం మనం వింటున్నాం. అవును ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు సమాధిలో ఉన్న దేవుడు కాదు. యేసు ప్రభువారు సమాధిలో ఉన్న దేవుడు కాదు, సజీవుడైన దేవుడు. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అబద్ధం కాదని, అది నిజమని మరొకసారి ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్న సంఘాలు, క్రైస్తవ సేవకులు సంఘాలు మరొకసారి ఈరోజు నిరూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పునరుద్ధానం గురించి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయంలో వ్రాయబడింది. యోహాను సువార్త 20, 21 అధ్యాయాల్లో వ్రాయబడింది. ఒకసారి మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క సువార్తలను, ఆయన జీవిత చరిత్రను వ్రాసి ప్రపంచానికి పరిచయం చేసిన నలుగురు సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను, వీరి గురించి మనం ఆలోచించినట్లయితే వీరేం చేశారంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు అందరూ రాయలేదు, కానీ యేసుక్రీస్తు చేసిన సూచక్రియలు అన్నీ కూడా అందరూ రాయలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మాత్రం నలుగురు భక్తులు రాశారండి. ఎందుకంటే అది అవసరం, అత్యవసరం. పునరుద్ధానం ఏంటండి? అవసరం, అత్యవసరం. పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి ఆయువు పట్టు. పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి, క్రీస్తు సంఘానికి వెన్నెముక లాంటిది. పునరుద్ధానం అనేది క్రైస్తవ సంఘ యొక్క విశ్వాసానికి మూలాధారమై ఉన్నది. ఇప్పుడు దేవుని నమ్మిన మనము పునరుద్ధానం అంటే ఏమిటి, పునరుద్ధానంలో ఏం జరిగింది చెప్పగలిగిన వారమై ఉండాలి. వాక్యము అవగాహన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు నలుగురు సువార్తికులు కొన్ని రాశారు, కొన్ని వ్రాయలేదు. అయితే పునరుద్ధానం గురించి మాత్రం నలుగురు సువార్తికులు స్పష్టంగా రాశారండి. ఎందుకంటే ఈ ప్రపంచానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అంటే ఏమిటో తెలియాలనే అవసరత. మత్తయి గారు రాస్తూ యూదులకు యేసు ప్రభు పునరుద్ధానాన్ని స్పష్టంగా చూపించాడు. మార్కు సువార్తికుడు రాస్తూ, రోమీలకు రాస్తూ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని స్పష్టంగా చూపించాడు. లూకా సువార్తికుడు డాక్టర్ లూకు రాస్తూ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని అన్యజనులకు చూపించాడు. యేసు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను గారు ఆయన పునరుద్ధానం గురించి వ్రాస్తూ ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా
స్పష్టంగా ఆయన పునరుద్ధానం గురించి వివరంగా రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు పునరుద్ధానం అంటే ఏమిటి, అసలు నేను దేవుని బిడ్డను కదా, పునరుద్ధానానికి నాకు సంబంధం ఏమిటి అనే విషయాలు స్పష్టంగా తెలియాలండి మనకి. మత్తయి సువార్త యూదులకు రాస్తూ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని స్పష్టంగా తెలియజేశాడు. మార్కు సువార్తికుడు రోమీలకు రాస్తూ యేసు ప్రభు పునరుద్ధానాన్ని వెనుకదీయకుండా చాటాడు. లూకా అన్యులకు రాస్తూ యేసు ప్రభు పునరుద్ధానం చాటాడు. యోహాను ఈ ప్రపంచ ప్రజలందరికీ వ్రాస్తూ పునరుద్ధానాన్ని తప్పకుండా చాటించాడు. ముందుకు వెళితే అపోస్తుల సాక్ష్యం గురించి మనం ఆలోచించినట్లయితే 2:24 ప్రకారం మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. అపోస్తుల కార్యములు 2:24 అపోస్తుల సాక్ష్యం ఎలా ఉందో పునరుద్ధానం గురించి అపోస్తుల మరణము అపోస్తుల సాక్ష్యము మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనలను తొలగించి దేవుడు ఏం చేశాడంటండి, ఆయనను లేపాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇది అపోస్తుల సాక్ష్యము, పేతురు గారి ప్రసంగంలో అంశము. దేవుడు మరణ వేదనలను తొలగించి యేసు ప్రభు వారిని లేపాడు. దావీదు సాక్ష్యం చూద్దామా? అపోస్తుల కార్యములు 2:31 ఏం రాయబడిందో చూడండి. దావీదు గారి గురించి పేతురు గారు మాట్లాడుతూ క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. చాలండి ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఆయన పునరుద్ధానం గురించి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ముందుగానే చెప్పాడు. నెరవేర్పు అపోస్తుల కార్యములు 2:31 మనం చదువుకున్నాం. దాని గురించిన ప్రవచనం చూడండి, కీర్తనలు 16, 10, 11 వచనాలు. దాని గురించిన ప్రవచనం, ఈ లేఖనాలు మనకు అవసరం, మనకి ఎంతైనా అవసరం. కీర్తనలు 16వ అధ్యాయము 10, 11 వచనాల్లో దాని ప్రవచనం నెరవేర్పు మనం చదువుకున్నాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు, జీవమార్గములను నీవు నాకు తెలిపెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దావీదు ముందుగానే సెలవిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 24:44 ఏమని రాయబడిందో చూడండి. ముందుగానే ఆయన గురించి ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. ముందుగానే ఆయన గురించి ఏం రాయబడిందో ఒకసారి చూద్దామా?